ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ని పార్టీ హైకమాండ్ ఎంపిక చేస్తుంది. పార్టీ అధ్యక్ష పదవి పలువురు తీవ్రంగా పోటీ పడ్డ పార్టీ అధిష్టానం మాధవ్ని ఎంపిక చేస్తుంది. ఆయన కాసేపట్లో నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత గంట పాటు నామినేషన్ల స్క్రూటినీ, సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ని పార్టీ హైకమాండ్ ఎంపిక చేస్తుంది. పార్టీ అధ్యక్ష పదవి పలువురు తీవ్రంగా పోటీ పడ్డ పార్టీ అధిష్టానం మాధవ్ని ఎంపిక చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. సో మొత్తానికి ఇక మాధవ్ పేరు కన్ఫర్మ్ అయినా ఇంకెవరైనా పోటీ పడే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు పార్టీ పెద్దలు? సతీష్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి బీజేపీలో ఎప్పుడు కూడా అన్ని పార్టీలకు భిన్నంగా కూడా ఒక ఎన్నిక జరుగుతుంది. ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎన్నిక నిర్వహించి సభ్యులందరూ కూడా మద్దతు తెలిపినటువంటి తర్వాత మాత్రమే అధ్యక్ష పదవి వారి అందరికీ కూడా దక్కుతుంది. అది గ్రామాధ్యక్షుడైనా, మండల అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా, నియోజకవర్గ అధ్యక్షుడైనా, లేదంటే రాష్ట్ర అధ్యక్షుడైనా రేపు జరగబోయే ఈ అధ్యక్షుల ఎన్నిక అయినటువంటి తర్వాత కేంద్రంలో బీజేపీ పార్టీకి సంబంధించి అగ్రనాయకుడిగా ఎన్నికైనటువంటి వారు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలో ఈ ఎన్నిక అనేది ఎప్పటి నుంచో కూడా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఏదైతే ఈరోజు దీనికి సంబంధించి కూడా నామినేషన్లు వేయబోతా ఉన్నారు, అదేవిధంగా దాన్ని ఉపసంహరించుకోబోతా ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు ప్రధానంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ వేదిక కూడా ఇదంతా కూడా జరుగుతుంది. దాదాపుగా 119 మంది సభ్యుల సహకారంతో కూడా ఈ ఎన్నిక కూడా కొనసాగుతుంది. ఏదైతే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ పేరు దాదాపుగా కూడా ఖరారైనట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ను అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. ఎందుకంటే మాధవ్ చాలా కాలం నుంచి కూడా పార్టీకి లాయల్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కలుగుంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎప్పటి నుంచో వీర విధేయుడిగా పనిచేస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొంటారు. ప్రతిపక్షాలపైన కూడా ఏదైనా ఎవరు ఏది మాట్లాడినా కూడా వెంటనే స్పందించడానికి మాధవ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి మాధవ్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా కూడా ఖరారు చేసినట్లు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే మాధవ్ను సంప్రదించినట్లు, మాధవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికే ఆ రేసులో మాత్రం చాలామంది ఉన్నప్పటికీ దాదాపుగా మాధవ్నే ఖరారు చేయాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. అది ఏదైతే ఇటు పోటీలో ఉన్నటువంటి సభ్యులు ఒకవేళ మాధవ్ను మినహాయించి ఇంకా ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే కనుక కొంతమంది నామినేషన్ దాఖలు చేసేటువంటి పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. అటు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రధానంగా విజయవాడ నుంచి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సృజనా చౌదరి, అదే ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి, అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పురంధేశ్వరిని మళ్ళీ కంటిన్యూ చేస్తారనే ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం కూడా తెర మీదకి తీసుకుని వచ్చారు. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలను భారతీయ జనతా పార్టీ పరిగణనలోకి తీసుకున్నటువంటి తర్వాత, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పార్టీకి ఎక్కువ సమయం కేటాయించి కలగలేనటువంటి వారు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కూడా ఒకవేళ పార్టీకి చాలా క్రియాశీలకం కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీని ముందుండి నడిపించగలటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా అటు అగ్రనాయకత్వం అంతా కూడా పరీక్షించినటువంటి తర్వాత మాత్రమే వీటిని ఈ అధ్యక్ష పదవికి వారందరినీ కూడా అర్హులుగా భావిస్తారు. కాబట్టి ఇప్పటికే పురంధేశ్వరి ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా ఆదోని నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా చాలా సీనియర్ లీడర్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించినటువంటి తర్వాత మళ్ళీ ఒకవేళ నిజంగా ఈ పదవికి నిజంగా ఆయన అర్హులు, ఎందుకంటే వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వారిని తొందరగా భారతీయ జనతా పార్టీ అంతగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కోణాలన్నింటినీ కూడా పరిశీలించారు. మరి విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా కొంత వినపడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి కూడా పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా కొంత వినపడుతున్నప్పటికీ మాత్రం
మాధవ్ పేరునే దాదాపుగా కూడా ఫైనల్ చేసినట్లు కూడా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే ఆ లిస్ట్ను కూడా రెడీ చేసింది. ఈ కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఎందుకంటే రేపు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి సమయంలో దానికి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కార్యవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధ్యక్షుడిగా ఈ రోజు సాయంత్రం నామినేషన్లో ఉపసంహరించుకునేటువంటి సమయానికి మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. రేపు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇదంతా కూడా ఒక ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఇప్పటికే కర్ణాటకకి సంబంధించినటువంటి ఎంపీ మోహన్ను ఈ ప్రత్యేకంగా ఎన్నికల అబ్జర్వర్ గాను, ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక ఎన్నికల అధికారిగా పాక వెంకట సత్యనారాయణను నియమించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ఎన్నికల ప్రక్రియగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా తీసుకొస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఈరోజు జరుగుతుంది. కాబట్టి దాదాపుగా మాధవ్ పేరును ఖరారు చేశారు. మరి కేంద్ర నాయకత్వం నుంచి మరి ఎంతమందిని నామినేషన్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం, ఒకవేళ ఎవరైనా దాఖలు చేసినా ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటారో వారు సాయంత్రం మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉపసంహరించుకునేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఆ నామినేషన్ ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒకవేళ ఖచ్చితంగా కొంతమంది ఒక పోటీదారులుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్న 2 నుంచి 3 నామినేషన్లు ఎవరైనా వేయాలని ముందుగా ఉన్నా సరే వాటిని దాన్ని ఉపసంహరించుకుంటారు ఖచ్చితంగా. మరి చూడాలి, మరి కాసేపట్లో ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనటువంటి తర్వాత కానీ ఎవరెవరు నామినేషన్ దాఖలు చేసేది, ఎవరెవరు ఉపసంహరించుకునేది అనేది కొంత ఈరోజు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అల్టిమేట్గా తెలిసినటువంటి తర్వాత మరి చూడాలి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి తర్వాత ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించి అయితే ఉత్కంఠకు ఈ రోజు అయితే మాత్రం కొంత తెరలేవనుందని చెప్పి అనుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.